టెహరాన్ నగరాన్ని జనం ఖాళీ చేస్తున్నారు. టెహరాన్ సిటీని తక్షణమే ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం, ఇజ్రాయెల్ వరుస బాంబు దాడులు, తమ దేశస్తుల్ని వెంటనే టెహరాన్ వదిలి వెళ్లాలని ఇతర దేశాలు అలర్ట్ చేయడం, ఓవరాల్ గా జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. డే అండ్ నైట్ రోడ్లన్నీ ఫుల్ అయిపోయాయి. సేమ్ టైం ఇరాన్ గగనతలం పూర్తిగా తమ అధీనంలో ఉందంటూ ఇజ్రాయెల్ ప్రకటించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంతో టెహరాన్ ఖాళీ చేస్తున్నారు. టెహరాన్ ఓల్డ్ సిటీ ప్రాంతమంతా ఖాళీగా కనిపిస్తోంది. చాలా దుకాణాలు మూతపడ్డాయి. టెహరాన్ నుంచి వెస్ట్ వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో కిటకిటలాడిపోతున్నాయి. చాలా మంది కాస్పియన్ సముద్ర ప్రాంతాలకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కొంతమంది వేరే చోట్లకు కూడా వెళ్తున్నారు. ఇక టెహరాన్ లోని పెట్రోల్ పంపుల దగ్గర వెహికల్స్ క్యూ కట్టాయి. ట్రంప్ వార్నింగ్ తో టెహరాన్ ను జనం ఖాళీ చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, టెహరాన్ లో ఈ పరిస్థితులకు కారణం ఏంటి? నిత్యం వందలాది క్షిపణులతో దాడులు చేస్తుండటంతో టెహ్రాన్ అంతా కూడా భయానకంగా మారిపోయింది. దీంతో ఇరాన్లో ఉన్నటువంటి టెహ్రాన్ వాసులందరూ కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఖాళీ చేసి ఆర్మేనియా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా టెహ్రాన్ను ఖాళీ చేయాలని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఏదో జరగబోతుందన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినప్పటి నుంచి కూడా టెహ్రాన్ వాసులందరూ కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఖాళీ చేసి ఇతర సురక్షిత ప్రాంతాలకు, నగరాలకు తరలి వెళ్ళిపోతున్నారు. దీంతో అక్కడ ఏదో జరగబోతుందన్నటువంటి ఆందోళన వ్యక్తమైంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో టెహ్రాన్లోని అనేక భవనాలు ధ్వంసమైపోయాయి. చాలా ప్రాంతాలు కూడా రాకపోకలు కూడా ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి ఉంది. దీంతో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని చెప్పి ఆర్మేనియా కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. మరోవైపు G7 సదస్సులో పాల్గొనేందుకు వచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్ను ఖాళీ చేయాలని చెప్పి అక్కడి ప్రజలందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఏం జరుగుతుందో అన్నటువంటి భయాందోళన మధ్య నిత్యం ప్రజలందరూ కూడా అక్కడ నుంచి తరలి వెళ్ళిపోతున్నారు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. దీంతో అమెరికా ఇజ్రాయెల్తో కలిసి దాడులు చేస్తున్నటువంటి ఏదైతే ప్రతిపాదన ఉందో దానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి హెచ్చరికలకు మద్దతు తెలిపినట్టు అవుతుంది. దీంతో అమెరికా కూడా ఇరాన్లోని ఏదైతే అణు క్షిపణి కేంద్రాలు ఉన్నాయో దాని మీద దాడులకు దిగుతుంది, అణ్వస్త్ర కేంద్రాలను ధ్వంసం చేస్తుంది అనేటువంటి ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి మాటల్లో ఆంతర్యం కూడా ఇదే చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇరాన్ మీద అమెరికా కూడా ఇజ్రాయెల్తో కలిసి దాడులు చేస్తున్నటువంటి భయాందోళన నెలకొంది. దీంతో టెహ్రాన్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలందరూ కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. దీంతో టెహ్రాన్ అంతా కూడా ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు రేపు మరింత మంది మిగిలిన ఎవరైతే ఉన్నారో ఇప్పటికే చాలామంది ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయారు. మిగిలిన ప్రజలందరూ కూడా అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ ఇప్పటికే తమ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, అణు ఆయుధాలు తయారు చేసినటువంటి కేంద్రాలు కూడా ఉన్నాయని చెప్పి గతంలోనే చెప్పిన నేపథ్యంలో అక్కడ క్రూడాయిల్కి సంబంధించినటువంటి కేంద్రాలు కూడా ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పెట్రోల్కి సంబంధించినటువంటి అనేక కేంద్రాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో చాలా చోట్ల కూడా అగ్నిమంటలు చెలరేగి అందులో ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా మరణించినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు అణు కేంద్రాలు ఏవైతున్నాయో వాటి మీద ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుంది. దీంతో అంటే ఇరాన్ ఏ క్షణమైనా కూడా అణ్వస్త్రాలతోని తమ దేశం మీద దాడికి పాల్పడే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఇజ్రాయెల్ భావించింది. దానిలో భాగంగానే ఇరాన్ రాజధాని టెహ్రాన్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్నే తమకు ఆ కేంద్రంగా మార్చుకుంది ఇజ్రాయెల్. ఎప్పటి నుంచో దీనికి సంబంధించినటువంటి ప్లాన్ చేసింది. కొన్ని ఏళ్లుగా టెహ్రాన్ తమ ఆధీనంలోకి తీసుకునేందుకు అక్కడ గూఢచారుల రూపంలో వాళ్ళ సంబంధించినటువంటి సైనిక బలగాలను పంపించింది. వాళ్ళందరూ కూడా ఒక ఏదైతే దాడులకు సంబంధించినటువంటి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి వరకు కూడా ఇరాన్ తేరుకోలేకపోయింది. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులతోని ఇరాన్కి ఏం చేయాలన్నటువంటి ఒక పాల్పోలేని పరిస్థితి ఏర్పడింది. తమ దగ్గర ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా దాడికి సంబంధించి సన్నద్ధత లేకపోవడంతో ఇరాన్ వెనుకబడినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేసింది. అణు కేంద్రాల మీద దాడులను చేస్తున్న పరిస్థితుల్లో ఇరాన్ కూడా తమ దగ్గర ఉన్నటువంటి అనేక క్షిపణులతోని ఇజ్రాయెల్ మీద దాడులకు పాల్పడుతుంది. దీంతో పశ్చిమాసియాలో ఏం జరుగుతుందనేటువంటి ఒక ఆందోళన నెలకొంది. మిగిలిన దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే దుబాయ్ దేశాలు కానీ ఇతర దేశాలు కానీ శాంతిని కోరుకుంటున్నామని ఆ దిశగా రెండు దేశాలు కూడా చర్చలు చేసుకోవాలని చెప్పి చెప్తున్నాయి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ మాత్రం
చర్చలకు మించి మరో పరిష్కారం ఉంటుంది, ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పిన నేపథ్యంలో మరి ఇరాన్ అంటే టెహ్రాన్ మీద అమెరికా కూడా దాడులు చేస్తున్నటువంటి ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటికే ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది.